ఈ లోకంలో ఎవరైనా మనుషులు ప్రేమించుకున్నారంటే వై డిడ్ యూ లవ్ హిమ్, వై డిడ్ యూ లవ్ హర్ అని అడిగితే రకరకాల కారణాలు చెప్తారు కదా. ఆమె అందంగా ఉందని, లేకపోతే అతనికి ఆస్తి ఎక్కువ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇటువంటివి చెప్తూ ఉంటారు. లేకపోతే నాకు ఈ సహాయం చేశాడు, వెంటనే నేను ప్రేమించడం మొదలుపెట్టాను, ఇటువంటివన్నీ లోకస్తులు చెప్తూ ఉంటారు కదా. ఏదో ఒక కారణం లేకుండా ఎవరు ప్రేమించరు. కారణం లేదండి ఎందుకో ప్రేమించాను అని చెప్పడానికి ఎవరికి ఉండదు. రీజన్ చెప్తారు కదా, ఎందుకు ప్రేమించావు అని అడిగితే కనుక ది గివ్ అస్ అ రీజన్. పెళ్ళైన తర్వాత ప్రేమించానండి, పెళ్ళి చేశారు కనుక ప్రేమించాను, ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు కదండి. అయితే దేవుణ్ణి అడిగితే అయ్యా మమ్మల్ని ఎందుకు ప్రేమించావు అని అడిగితే కారణమే లేకుండా, ఏమాత్రము ఎల్లలు లేకుండా, ఏమాత్రము అంతము లేని అన్కండిషనల్ అపరిమితమైన ప్రేమ మన పట్ల దేవుడు చూపించాడు. ఇందుకు నేను నిన్ను ప్రేమించాను, లేకపోతే ఇందుకు నేను నిన్ను ప్రేమించాను అని కాదు, కానీ ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ అని ఆయన చెప్తున్నాడు. నిరంతరం నిలిచే ప్రేమతో నేను ప్రేమించానని చెప్తున్నాడు. ఈ లోకంలో ప్రేమల కోసం వెతుక్కోవడం కన్నా, ప్రేమ కోసం పరుగెత్తడం కన్నా, మనలను శాశ్వత కాలము ప్రేమించి దేవుని వైపు చూస్తే ఎంత మేలు, ఎంత మంచిది కదండి. ఎంత సంతోషంగా మనం ఉండగలుగుతాం కదా. నన్ను ప్రేమించే నా దేవుడు నాకున్నాడు అని చెప్పుకోగలిగితే మనం ఎంత ధైర్యం పొందుకుంటాం కదండి. మరి ఈ 34 days కూడా మరి చాలా ఉదాహరణలతో, వాక్యాలతో మరి మీ ముందుకు మేము వచ్చాము. ఈ 34th day ఐడ్ లైక్ టు షేర్ అ వెరీ స్పెషల్ టెస్టిమనీ ఆఫ్ సమ్వన్ ఐ నో. మరి నేను చాలా ఇయర్స్గా వింటూ వస్తున్న ఒక టెస్టిమనీ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. దిస్ హ్యాస్ రియలీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. నాకెందుకో కానీ చాలా ఇయర్స్ క్రితం విన్నాను, చాలాసార్లు మమ్మీ డాడీ వాళ్ళు ప్రసంగాల్లో చెప్తారు, అది విన్నాను, కానీ అస్తమానం గుర్తుండదు కదండి. అయితే ఈరోజు మధ్యాహ్నం నేను పడుకున్నప్పటి నుంచి కూడా పడుకొని అసలు సాయంకాలం ఏం చెప్పాలి, ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని చెప్పి ఏం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు నాకు తరచూ పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ ఐ డు నాట్ రిమెంబర్ హర్ నేమ్. ఆ సాక్ష్యం చెప్పిన ఆమె యొక్క పేరు నాకు గుర్తులేదు. అయితే పాటలు పాడుతుండగా ఐ టెక్స్టెడ్ మై మమ్మీ, ఆవిడ పేరు చెప్పవా, ఈ సాక్ష్యం ఒకరి గురించి తెలుసు కదా, ఆవిడ పేరు నాకు చెప్పవా అని చెప్పి నేను అడిగినప్పుడు ఐ గాట్ టు నో హర్ నేమ్. అయితే అండి ఎంత శ్రద్ధగా మనం దేవుని పట్ల ఉండగలము, ఆశ ఉంటే గనక. ఈ లోకంలో అంటారు కదండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అని. అలాగా దేవుని ధ్యానించాలి, దేవుని సన్నిధిలో మనం శ్రద్ధగా ఆసక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి అనే మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటుందండి. చర్చ్కి వెళ్ళాలంటే ఎన్ని వంకలు చెప్తూ ఉంటాం, లేవాలంటే ఎన్ని వంకలు చెప్తూ ఉంటాం, సండే మార్నింగ్ లేపుతుంటే ఈరోజు కొద్దులే అని చెప్పి ఎన్ని వంకలు చెప్తూ ఉంటాం. మన యొక్క శ్రద్ధ ఇక్కడికి వెళ్ళిపోయింది కదండి. దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. మరి మనం ఏ విధంగా ఎంత చక్కగా చర్చ్కి వెళ్తున్నామండి, ఎంతవరకు మనం శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్తున్నామండి. క్రైస్తవులయ్యండి, చిన్నప్పటి నుంచి క్రైస్తవులయ్యండి, పిల్లల్ని చర్చ్కి తీసుకెళ్లకుండా, లేకపోతే వీళ్ళు కూడా వెళ్ళకుండా అందరూ కలిసి ఉండిపోదామని ఉండిపోయే బ్రతుకుంటే గనక దేవుని సన్నిధిలో కూర్చున్నాం, లైవ్ పెట్టుకున్నాం కదా, వాక్యం శ్రద్ధగా విందామని కాకుండా లైవ్ ప్లే చేసుకొని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే అందులో శ్రద్ధ ఎక్కడుందండి? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అది లోకపు పనుల్లోనే కాదండి. మనము శ్రద్ధగా మన హృదయముతో దేవుని వెతికినప్పుడు, మన హృదయంతో దేవుని ధ్యానించడానికి ఇష్టపడినప్పుడు మనం ఆత్మీయ, మానసిక, శారీరక ఐశ్వర్యమును పొందుకోగలుగుతాము. అయితే ఈ సాక్ష్యాన్ని ఏమాత్రము ఆలస్యం లేకుండా నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇచ్చాపురం అనే ప్రాంతంలో మరి ఒక విశ్వాసురాలు ఉండేవారు. ఆమె మరి ఒక అన్య కుటుంబంలో నుంచి ఆమె ఒక్కతే రక్షణ పొందుకొని మరి చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి. మరి ఆ ఫ్యామిలీ అందరూ మరి అన్య మతాన్ని చాలా ఎక్కువగా సేవిస్తూ ఉన్నప్పుడు ఈమె మాత్రం దేవుని తెలుసుకొని చాలా విశ్వాసంతో దేవుని సన్నిధికి దాక్కొనైనా చర్చ్కి వెళ్తూ ఉండేది. అయితే ఆ ఊరికి, ఇచ్చాపురం అనే ఊరికి మీటింగ్స్, దైవజనులు వచ్చారు, మీటింగ్స్ పెడుతున్నారని తెలిసినప్పుడు ఈ విశ్వాసురాల పేరు గంగరాజమ్మ గారు. అయితే ఈ యొక్క మీటింగ్స్ పెడుతున్నారని తెలిసినప్పుడు
ఆమెలో ఒక ఆశ పుట్టింది. అదేంటంటే, నేను తప్పకుండా ఈ మీటింగ్స్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న దేవుని వాక్యం నేను తప్పకుండా ధ్యానించాలి, నేను వినాలి, ఆ వాక్యం నా చెవిని పడాలి, నేను వినాలి అనే ఆసక్తితో ఆశతో షీ వాస్ థింకింగ్ ఏం చేయాలి, అసలు ఏం చేయాలని అర్థం కాక ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంకా ఏమైపోతుంది పరిస్థితి. అంత ఆర్థడాక్స్ ఫ్యామిలీకి నేను ఒక క్రైస్తవులు మీటింగ్కి వెళ్తాను అని చెప్తే నన్ను అసలు ఏమేమంటారో మనుషులు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, హస్బెండ్ ఏమంటారు, ఏది ఆలోచించలేదు. అయితే అవన్నీ ఆలోచించినప్పుడు ఏది ఆమెకి తోచలేనప్పుడు షీ డిడ్ వన్ థింగ్. ఆమె చేసింది నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయండి వింటూ ఉంటే. ఆమె ఏం చేశారో తెలుసా అండి, ఏ వంక చెప్పినా నమ్మరు అని చెప్పి ఇంట్లో ఏమని చెప్పిందంటే, నాకు పన్ను పుచ్చింది, నాకు నొప్పి వస్తుంది, పీకించుకోవడానికి వెళ్తున్నానని చెప్పి, ఆ మీటింగ్స్కి వెళ్ళాలని చెప్పి, చక్కగా ఉన్న నార్మల్గా హెల్దీగా ఉన్న పన్నును పీకించుకోవడానికి వెళ్తున్నానని చెప్పి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పీకించుకొని మీటింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేదంట. అలా ఒక్కరోజు కాదండి, ఎన్ని మీటింగ్స్ ఉంటే అన్ని రోజులు వెళ్ళి చక్కగా హెల్దీగా ఉన్న తన పళ్ళను వాక్యం నేను వినాలి అనే ఆసక్తి ఆమెలో ఉంది. ఆమె ఏం చేశారు తెలుసా అండి, రోజుకు ఒక పన్ను పీకించుకొని మీటింగ్కి వెళ్ళి వాక్యం విని జాగ్రత్తగా ఇంటికి రావడం. అసలు స్వేచ్ఛ లేని ఆమె జీవితంలో షీ ట్రైడ్ సంథింగ్ దట్ షీ కుడ్ డూ ఫర్ ద లార్డ్. ఇప్పుడు ఆమె యొక్క తరాలన్నీ కూడా దేవుని సేవిస్తున్నారు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి. ఆమె తర్వాత జనరేషన్స్, ఇప్పుడు ఇచ్చాపురంలో అనేక మంది సేవకుల కుటుంబంలోంచి లేచారు, అనేక మంది విశ్వాసుల కుటుంబంలో ఉన్నారు. ఇందును బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా. మరి మనము క్రైస్తవులుగా ఉండి ఇంత స్వేచ్ఛ మనం కలిగి ఉన్నాం కదండి, ఇంత స్వేచ్ఛ దేవుని ఆరాధించడానికి. దేవుని మందిరాలు మనకున్నాయి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో కూర్చొని లైవ్ చూడొచ్చు. ఇన్ని సౌకర్యాలు మనకు ఉన్నప్పుడే మనం ఏమాత్రం శ్రద్ధ కలిగి ఉండట్లేదు కదా. అటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నాడండి. ఆయన సన్నిధిలోనే మీకు సంపూర్ణమైన సంతోషం కలదు. షీ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద పెయిన్. ఎంత పెయిన్ ఆవిడ అనుభవించాల్సి వచ్చేదేమో కదా. హెల్దీ పన్నుని పీకించుకున్నప్పుడు ఎంత పెయిన్ వచ్చి ఉంటుంది, లేకపోతే ఆ పళ్ళు లేవని హౌ మచ్ షీ మైట్ హ్యావ్ సఫర్డ్ కదండి. ఎంత కష్టంగా ఆవిడకు ఉంటుంది కదా. అయితే ఆ యొక్క వాక్యాన్ని వినాలనే శ్రద్ధ ఆవిడ్ని అవేం పట్టించుకోకుండా చేసిందండి. మీలో వాక్యం వినాలనే శ్రద్ధ ఉందా? దేవుని సన్నిధిలో కనపడాలనే శ్రద్ధ ఉందా? ఆసక్తి ఉందా? ఆరాధించాలనే ఆసక్తి ఎక్కడుంది? ఎక్కడికి పోయింది మీలో ఉన్న ఆసక్తి? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడండి, శ్రద్ధగా ప్రార్థనలో ఏకీవించడానికి ఇష్టపడండి, శ్రద్ధగా వాక్యము వినండి. ఎందుకంటే ఈ వాక్యము మనల్ని బ్రతికింపచేసే వాక్యము. హల్లెలూయా. ఎవరో గొప్పవారి స్పీచెసో రాతలో మీరు చూసి వింటే గనక మీ జీవితాలు మారువేమో, మీ జీవితాలు మారువు. కానీ దేవుని యొక్క మాట, సజీవమైన మాట వినుట తోడనే మీ జీవితం మార్చబడుతుందని నేను చెప్పగలనండి. మీరు కూడా ఈరోజు నుంచి శ్రద్ధ కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళండి. రేపటి దినము ఆదివారం శ్రద్ధగా దేవుని సన్నిధిలో కనపడండి. మిగతా పనులన్నీ పక్కన పెట్టుకోండి. అపవాది కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడంటే, అప్పుడు వరకు అప్పు ఇస్తానన్నవాడు అప్పుడు వరకు ఇవ్వడు, సండే మాత్రమే ఇస్తానంటాడు. అప్పుడు వరకు ఇంటర్వ్యూ లేదన్నవాడు ఈరోజు రా నీతో మాట్లాడాలని చెప్తా ఉంటాడు. అప్పుడు వరకు మాట్లాడిన వాడు అప్పుడే కాల్ చేస్తాడు. అప్పుడు వరకు రాని చుట్టాలు సండే వస్తారు, వాళ్ళకి వంట చేసి పెట్టాలి. ఇవన్నీ మీకు అనవసరం అండి. నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో కనపడతాము అనే దృఢ నిశ్చయత మీలో ఎప్పుడైతే ఉంటుందో అవన్నిటిని మించిన సమాధానము, సంతోషము మీరు తప్పకుండా పొందుకుంటారు. అంటే ఇవన్నీ పొందుకోరా? దేవుని వాక్యంలో మనం చూస్తే, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యంని మీరు వెతికినప్పుడు ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. మొదట ఆయనను వెతకండి, ధనాన్ని కాదు, ఇంటర్వ్యూస్ని కాదు, మనుషులను కాదు, బలాన్ని కాదు. మొదట దేవుణ్ణి, ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని, ఆయన రాజ్యాన్ని నేను వెతికినప్పుడు మీకు ఈ లోకంలో అవసరమైన సమస్తాన్ని ఆయన మీ కొరకు సమకూరుస్తాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఒక తీర్మానం తీసుకోండి. నేను, నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము, శ్రద్ధగా సేవిస్తాం, ఆయన బాటలో మేము నడుస్తాం, కుటుంబంగా మేము ఆసక్తితో ఆయన సేవిస్తాం. ఒక పాట అయినా, ఒక మాట అయినా మేము శ్రద్ధగా విని ఏకీవిస్తాం అనే తీర్మానం మీరు తీసుకున్నప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని కడుతుంది.
దేవుని వాక్యం మిమ్మల్ని దీవిస్తుంది. మీ యొక్క సంఘానికి, మీ యొక్క చర్చ్కి శ్రద్ధగా వెళ్ళడానికి ఇష్టపడండి. ఇటువంటి లైవ్స్లో వింటున్నప్పుడు శ్రద్ధగా వినడానికి ఇష్టపడండి, ఏకీవించండి. దేవుడు తప్పకుండా ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు తప్పకుండా మీ ఇంట్లో దేవుడు కురిపిస్తాడు.